నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భారత అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. పోతవరం నుంచి చిన్నారి గండి వరకు పూర్తిగా శిథిలావస్థకు చేరిన రహదారి. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రాక నరకయాతన పడుతున్నామని ప్రజల ఆవేదన. ప్రభుత్వ పాలనలో ప్రజలకు భద్రత లేదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. గుంటూరు మహిళా ఘటన సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్. జిల్లాలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఘన సన్మానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం అభినందనీయమని అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతదేశం విజ్ఞానానికి పుట్టినిల్లని అన్నారు. విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. నేడు విద్యా ఫలితాల్లో బాలికలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, బాలురు కూడా వారితో పోటీపడి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ జీవన విధానంగా అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరవరాదన్నారు. ఇదే విజయాన్ని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా భావించి మరింత ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. దృఢ సంకల్పం, కృషి, పట్టుదలతో పాటు నైతిక విలువలను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఒకే వేదికపై ఇంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని కొనియాడారు. కృషి, పట్టుదలతోనే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ మాట్లాడుతూ, కృషి, సాధన, పట్టుదల ఫలితంగానే విద్యార్థులు ఈ గౌరవాన్ని అందుకున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు విద్యాశాఖ నివేదికను సమర్పిస్తూ, 10వ తరగతి వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 142 మంది విద్యార్థులను జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో ఓసీ 54 మంది, బీసీ 47 మంది, ఎస్టీ 19 మంది, ఎస్సీ 19 మంది, సిడబ్ల్యూఎస్ఎన్ 3 ఉన్నారని వివరించారు. బాలికలు 83 మంది, బాలురు 59 మంది ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా పరిధిలోని 22 మండలాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. నల్లజర్ల, రాజమహేంద్రవరం రూరల్ మండలాల నుంచి అత్యధికంగా 9 మంది చొప్పున విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఐ శారద మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 43 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మలు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 142 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 43 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మెడల్స్, ప్రశంసాపత్రం, నగదు బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, భారతీయ సంస్కృతి,
విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ విశేష ఆదరణ పొందింది. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, మౌలిక వస్తువుల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభ, వివిధ విద్యా కార్యక్రమాలను ప్రతిబింబించే ఛాయాచిత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, విద్యా సదుపాయాలు, ఉపాధ్యాయుల కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాంపేట శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని సహకరించిన సోరంపూడి పోలరాజు దంపతులను సముచిత రీతిలో సత్కరించారు. శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట శివలింగ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో సహకరించిన భక్తులకు, ముఖ్యంగా అన్న సమారాధన కార్యక్రమాలు సహకరించిన సూరంపూడి పోలరాజు దంపతులను దేవాలయంలో గౌరవంగా ఆహ్వానించి అభిషేకాలు నిర్వహించి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి శేషవస్త్రాలను వారికి సమర్పించి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గుడపర్తి సూర్యకుమార్ శర్మ, ఆలయ అర్చకుడు కొడమంచిల కామేశ్వరరావు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, పాలక మండలి సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. పోలరాజు గారిని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈరోజు మన దేవస్థానం పిలిచి గౌరవంగా ఏదైతే 9,000 మంది ద్వారా అన్నదానం వాళ్ళు ఎంతో ఘనంగా నిర్వహించడం, మా ఆలయ కమిటీ వాళ్ళని అభినందించడం కోసమని ఈరోజు దేవస్థానంలో వారందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. అలాగే మాకు సహకరించిన మిగతా భక్తులకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల్ని ఏమార్చి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన పాలకులకు సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అన్నారు. వియల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడారు. ఓ నాయకుడు ఒక స్త్రీమూర్తిని వ్యవస్థగా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు లేకపోతే ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చేది కాదన్నారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇంతకంటే ఏం చేతనవుతుందని నిలదీశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత అనాగరిక చర్యలకు పాల్పడుతున్న నాయకులు మళ్లీ తమ వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్నారని, వెన్నుపోటుతో పుట్టిన పార్టీ అదేనని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యున్నతమైన సిబిఐ, ఈడీ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో దస్తగిరి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తున్నారని, దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 1,00,000 కోట్లు అంటూ ఆరోపణలు చేశారని, చివరికి అది ఏమైందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అంటూ జగన్పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆ ఇల్లు సాధారణంగా ఉంటుందని, హైదరాబాద్లో పాలకులు ఉంటున్న ఇల్లు మాత్రం బకింగ్హామ్ ప్యాలెస్ను తలపిస్తుందని విమర్శించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటి
ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో అక్కడ 50,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, దానిలో 2,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయించుకుని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 64 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, వారి వద్ద నుంచి 2,000 చొప్పున పాఠశాల నిర్వహణకు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అది కూడా స్వాహా చేసేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జగన్ 2.0 పోస్టర్ను ఈ నెల 21వ తేదీన మారంపూడి జంక్షన్లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. మారంపూడి ఫ్లైఓవర్ను వైసీపీ పాలనలో తాము నిర్మాణం చేస్తే కూటమి ప్రజాప్రతినిధులు తాము చేశామంటూ ప్రగల్భాలు పలకడం తప్ప 2 ఏళ్లైనా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేకపోయారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, ముప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, తిరగటి దుర్గారావు, హారే చిన్ని, దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కట్టారు, ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అయింది, ఎప్పుడెప్పుడు దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించాం, దాని మొత్తం అంతా కూడా ఢిల్లీ నుంచి మొత్తం అంతా కూడా తెప్పించుకున్నాము. రికార్డ్ అంతా రేపు అక్కడ ప్రజెంట్ చేస్తాం. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సోమవీర్రాజు గారు, ఎంపీ పురంధరేశ్వరి గారు, ఈవీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ చెప్పారు కదా, వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళ నైజం ఏంటి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రికార్డ్ అంతా కూడా అక్కడ పెడతాను. పెట్టి మీకు బుద్ధి వచ్చే విధంగా, నేను ఇదివరకు గతంలో చెప్పానుగా, అజ్మీర్ సింగ్ అనే వ్యక్తి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశాడని, ఆన్ పేపర్ ఆన్ రికార్డ్గా నేను తెప్పించాను ఢిల్లీ నుంచి. అదే ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ చేసి మీకు బుద్ధి వచ్చే విధంగా, ప్రజలు తెలుసుకునే విధంగా రేపు ఆ పేపర్స్ అన్నీ కూడా బయటపెట్టడం కూడా జరుగుతుంది. రేపు నిరాహార దీక్ష కూర్చొని ఖచ్చితంగా కూడా మీ మెడలు వంచి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఆ రోడ్లు వేయించే రకంగా రేపు అవసరమైతే ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకొని ప్రధానమంత్రి గారికి పంపించి, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారికి పంపించి, నాకున్న పరిచయాలతో అయినా కనీసం అక్కడ కూడా మాట్లాడి అది వేయించే కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా కొంతమూరు గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారికి అఫీషియల్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక మందిర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పురోహితులు రామశాస్త్రి పూజలు చేశారు. భక్తులు తీసుకువచ్చిన 108 కలశాలతో అమ్మవారిని అభిషేకించారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారాయణ గౌడ్, రామకృష్ణ గౌడ్, చిన్న, వీర వెంకట రమేష్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోపాలరెడ్డి, తరుణ్, రవికుమార్, నాగు, కిట్టు, చైతన్యరెడ్డి, మహిళా కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోతవరం నుంచి చిన్నారిగండి వరకు రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రాక నరకయాతన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలంలో పోతవరం నుంచి చిన్నారిగండి వరకు సుమారు 3 కిలోమీటర్ల రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మధ్యలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించిన పెనకలపాడు
R&R కాలనీ కూడా ఇదే రహదారి. గత 10 సంవత్సరాలుగా ఈ రహదారి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు నిత్యం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్డంతా గుంతలు, బయటకు వచ్చిన రాళ్లతో ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరువైపులా పొదలు పెరిగిపోవడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఆటో లేదా ఇతర కిరాయి వాహనాలు కూడా గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నాయని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించడమే పెద్ద సవాల్గా మారిందని వాపోతున్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామస్తులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టి తమ కష్టాలను తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మాకు మంచి రోడ్డు వేయండి, మా గ్రామాన్ని బయట ప్రపంచంతో కలపండి, ఇదే మా విజ్ఞప్తి అంటూ గ్రామస్తులు రహదారి వద్దే బోరున విలిపిస్తున్నారు. మీరే చూడండి. ఈ రహదారి 3 కిలోమీటర్ల ఉంది. రహదారి పచ్చమర బట్టి ఇలాగ ఇబ్బందులు పడి తిరుగుతున్నాం. రాళ్ళు తెల్లిపోయి ఉన్నాయండి, గుంతలు పడిపోయింది. దీనికి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దయచేసి చిన్నరగంట గ్రామం మాది ఇలాగా 3 కిలోమీటర్ల దూరం ఉందండి. మా రోడ్డు గుంటలు, గొయ్యలు పడిపోయి రాళ్ళు తేలిపోయి ఉన్నాయండి. మాకు రోడ్లు పోయించాలా. మా గర్భిణీ శివులు ఉన్నారంటే వాళ్ళు వెళ్తానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో వాళ్ళకి చెప్తే ఆటో కూడా రానంటున్నారు. మీరు ఇచ్చే రూపాయి కోసం మేము పట్టుకుండి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం, మేము రాము అని అంటున్నారు ఆటో వాళ్ళండి. రోడ్డు బాగాలేదని అంటున్నారండి. మీరు మరి ఏం చేస్తారు మాకంటే తెలియదు. మరి మీరే వచ్చి చూసుకొని మీరు మాకు రోడ్లు పొయ్యించాలని కోరుకుంటున్నామండి. రాజమండ్రి విక్రమ్ హాల్లో నిర్వహించిన స్వర రమణీయ కార్యక్రమం విశేషంగా అలరించింది. విక్రమ్ హాల్లో మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో వివిధ చిత్రాల్లోంచి పాడిన పాటలు, గాయని గాయకులు పాడిన పాటలు స్వర రమణీయం అలరించింది. గాయని గాయకురాలు భవ్య గత 14 సంవత్సరాలుగా స్వర రమణీయం ద్వారా గాయని గాయకులను ప్రోత్సహించినట్లు స్వర రమణీయం నిర్వాహకులు ఏవి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి, ప్రియాంక, శ్రీరామ్, సుభాష్, శ్రీనివాస్, రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాటలు ఆలపించారు. ప్రేక్షకులు సినిమా పాటలకు డాన్సులు చేశారు. అండ్ ఎప్పుడూ లేనంత ఆడియన్స్ కూడా వచ్చారు. సో ఈ సందర్భంగా చాలా చాలా సంతోషం తెలియజేస్తున్నాను. స్వర రమణీయానికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ సింగర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రమణ గారు. సో థ్యాంక్స్ టు ఏవి రమణ గారు. అండ్ కుటుంబ సమేతంగా చూడదగిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ అని సినిమా హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీగౌరి ప్రియ జంటగా దర్శకుడు రవి నంబూరి, సాయి రాజేష్ నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ సినిమా యూనిట్ సభ్యులు రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అన్ని వర్గాల వారు చూడదగిన సినిమా అని అన్నారు. ఈ సినిమా జూలై 24న విడుదలవుతుందని తెలిపారు. హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ సంవత్సర కాలంగా సినిమాలు కష్టపడి ఇష్టపడి చేశామని అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని వివరించారు. ఒకరు సో
ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాలని చెప్పి ఎప్పుడు కిరణ్ బోలన్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చురా అనే ఒక నమ్మకం అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పటికీ. బట్ ఏ సినిమా చేసినా అదైతే మైండ్లో పెట్టుకుంటాను. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా కెరీర్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా లాగా ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది. అండ్ నిజంగా ఈ సినిమాలో మనకి అవకాశం ఇవ్వడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా మా సినిమాని థియేటర్స్లో చూస్తారని జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా తరపున ఇటీవల దివంగతులైన సుమధుర గాయనీమణులు ఆశా భోన్స్లే, సుమన్ కళ్యాణ్పూరి, ఎస్ జానకి స్వర నివాళి కార్యక్రమం స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, జల్లి శివప్రసాద్, బి జగపతి, డాక్టర్ గిరిజాల సోమరాజనాయుడు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, సీతారామారావు, డిఎస్ శ్రీనివాస్ విచ్చేశారు. ఉప్పులూరి చిన్నారావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించి వందన సమర్పణ చేశారు. వక్తలు మాట్లాడుతూ భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో తమ గానామృతంతో వేలాది పాటలు పాడి చెరగని ముద్ర వేశారని, వారి పాటలతో ఎప్పటికీ చిరంజీవులుగా జీవించి ఉంటారని కొనియాడుతూ నివాళులర్పించారు. గాయని గాయకులు పలు పాటలు పాడి స్వర నివాళి అర్పించారు. గాయనిమణులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ గిరిజాల సోమరాజనాయుడు, నాగేంద్ర, సూర్య సిద్ధాంతి, పిచ్చుక మహేష్, సామ్రాట్ అగ్నేని, కృష్ణశర్మ, టి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇది రాని రోజు, తప్పకుండా చేద్దామండి చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇంకా ముందుకు రావాలి. టైం చాలా తక్కువ ఉండడం వల్ల మా శివప్రసాద్ గారు, జగపతి గారు కూడా మాకు అందుబాటులోకి వచ్చారు. అది చాలా ఆనందం. మరి ఈ నలుగురు కూడా ఉన్నతమైనటువంటి కళాకారులుగా, కళామణులుగా చక్కటి పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. అందుకోసమని మాకు మా ముగ్గురు అనుకున్నాం. మా బాలకృష్ణ గారు కూడా అందరినీ కూడా సన్మానం చేస్తున్నారు. వారికి మన తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ రోజున సన్మానం పొందిన నలుగురు గాయకుల మంత్రులు కూడా మా అభినందనలు. ఇందులో ఇక్కడ కళ్యాణ్ ఈ జిత్మోహన్ మిత్ర కళావేదికలో పాడేవాళ్ళకే మనం సన్మానం చేసి మనం గౌరవించుకుంటేనే మిగతా వాళ్ళు గౌరవిస్తారనే ఉద్దేశంతో ఈ నలుగురికి, డాక్టర్ అమ్మ గారికి, తర్వాత సూర్యకుమార్ గారికి, లక్ష్మీ తులసి గారికి పాప మనమానే వచ్చింది. ఆ పాప ఆవిడకి మనం చెరు సత్కారం చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేద్దాం. రాజమహేంద్రవరం విజయదుర్గ ఆలయంలో వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్లోని వ్యాంబే కాలనీలో ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న 3వ వార్షిక వారాహి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గణపతి పూజ, శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమ పూజ, గాజుల పూజ, విశేష అర్చనలు, పంచామృత అభిషేకాలు చేస్తున్నారు. శ్రీ కృష్ణకిషోర్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సందర్భంగా పడాల వెంకటేష్ మాట్లాడారు. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, కర్పూర హారతులు, పంచహారతులు, ఏకహారతి, ధూపహారతులు సమర్పిస్తున్నామని అన్నారు. సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డి శ్రీరామచంద్రమూర్తి, ప్రభాకర్, సబ్బెళ్ల రమేష్, పడాల ప్రసాద్, వానపల్లి హనుమంతు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, పైడిరాజు, నంబూరు శివశంకర్, సతీష్, రాజు, వారాహి మహిళా సభ్యులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఉన్మత్త భైరవ స్వామివారిని తలుచుకుంటూ శ్రీశ్వరుడికి అమ్మవార్లకి కూడా చక్కగా అభిషేక కార్యక్రమం జరిగింది. ఇలా ఎన్నో వారాహి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి యవనం భక్తులు కూడా పాల్గొని వారాహి తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కమిటీ తరఫున అందరం కూడా కోరి తెలియజేసి ప్రార్థిస్తూ ఉన్నాం. రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదనం హైస్కూల్, బొమ్మూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోనూ 10వ తరగతిలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఆంధ్ర యువతి ఉన్నత పాఠశాలలో ప్రతిభను ప్రదర్శించిన చిరంజీవులు తన్నీర్ ఐశ్వర్య, జొన్నకుటి లలిత కుమారి, వెలగా దుర్గాధరణి కుమారి, యలమర్తి లక్ష్మీ ప్రసన్న, పచ్చిపులుసు స్వర్ణబిందు, మేడిశెట్టి గీతిక, పున్నమిరాజు ప్రభ, తన్నీరు కావ్యలను అభినందిస్తూ నగదు అవార్డులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, పుస్తకాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు శివప్రసాదమూర్తి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ వరదరాజులు, కోశాధికారి మరియు ప్రఖ్యాత కవి ఎస్ఆర్ పృథ్వీ, గర్మెళ్ల నరసింహారావు, పాఠశాల సిబ్బంది, ఇతర సభ్యులు హాజరయ్యారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచిగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బీవీఎన్ఎస్ సీతారామయ్య, మెహర్ బాబా, విఎన్న తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా మీరు అందరూ రావాలి. మీ పేరు తరతరాలుగా టీచర్లు అందరూ కూడా చెప్పుకుంటారమ్మా. ఎందుకంటే వారికి గర్వకారణం మీరు చేసిన ఈ యొక్క అభివృద్ధి. చెప్పాలంటే భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి మీరు అందరూ చేరుకోవాలని మనసారా మేము అందరం ఆశీర్వదిస్తూ మీ దగ్గర మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం తల్లి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు. భారత అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. పోతవరం నుంచి చిన్నారి గండి వరకు పూర్తిగా శిథిలావస్థకు చేరిన రహదారి. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రాక నరకయాతన పడుతున్నామని ప్రజల ఆవేదన. ప్రభుత్వ పాలనలో ప్రజలకు భద్రత లేదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. గుంటూరు మహిళా ఘటన సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్. శేషేశను సమాప్తం. నమస్కారం.